ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సాయి దివ్య. ఈరోజు మనతో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారు. దేశం అంటే ఏంటి, సైనికుడు అంటే ఏంటితో పాటు ఈ పర్సన్ చాలా మందికి ఇంటర్వ్యూస్ ఇచ్చారు సార్. కానీ ఆ పర్సన్లో ఉన్న టాలెంట్ ఏంటి అని అంటే NIS కోర్స్ చేశారు, అలాగే హై ఆల్టిట్యూడ్ కోర్స్ కూడా చేశారు. ఈ సార్ చాలా వెల్ ఎడ్యుకేటెడ్ అని చెప్పి ఇప్పటివరకు ఏ ఇంటర్వ్యూలో తను చెప్పుకోలేదు. దేశం గురించి మాట్లాడారు తప్ప ఆ కోర్సెస్ గురించి, అలాగే ఆ వ్యక్తి ఎలా అయితే ఇక్కడ వరకు రీచ్ అవ్వగలిగారు, అసలు సోల్జర్స్ పడే కష్టాలు ఏంటో తనని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? చాలా ఫిట్ ఉన్నానండి. ఫిట్ ఉన్నారు. అండ్ సోల్జర్స్ కావాల్సింది కూడా ఫిట్నెస్. అవును, ఎస్. అండ్ మాట్లాడితే గంభీరంగా ఉండాలి సోల్జర్స్ అంటేనే. సో ఇప్పటి వరకు నేను ఏ ఆర్మీ ఇంటర్వ్యూస్ తీసుకోలేదు, మీరే ఫస్ట్ కాబట్టి. అండ్ మీలో ప్రత్యేకత ఏంటంటే చాలా ఇంటర్వ్యూస్లో మీరు చెప్పలేదు, ఇప్పుడైనా చెప్పాలి మీ గురించి. NIS కోర్స్ చేశారు అండ్ దాంతోపాటు హై ఆల్టిట్యూడ్ కోర్స్ కూడా చేశారు. దాని గురించి ఎందుకు చెప్పలేదు? అది పర్సనల్ ఎడ్యుకేషన్ దానిలో, ప్లస్ ఆర్మీలో నేను సాధించిన విజయాల్లో అది ఒకటి. యాక్చువల్లీ జరిగిన సిచ్యువేషన్స్ ఏంటంటే చైనా వార్ గురించి, ఆ తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ వాటి గురించి మాట్లాడాం, కానీ పర్సనల్గా ఎప్పుడు నా గురించి నేను చెప్పలేదు. సార్, అసలు అన్ని దేశాలతో పోలిస్తే అన్ని దేశాల ఆర్మీ పర్సన్ సోల్జర్స్ కంటే ద ఇండియన్ సోల్జర్స్ ఆర్ ది బెస్ట్ అని అనడానికి గల కారణాలు ఏంటి? అది యూనివర్సల్ ట్రూత్. మన ఇండియాలో ఉన్న గొప్పతనం చాలామందికి తెలియదు. మన సోల్జర్స్ ఎందుకు స్పెషల్ అంటే, ప్రపంచ దేశాల్లో బ్యాటిల్ ఫీల్డ్ ఉన్న కంట్రీస్లో అవి భూభాగానికి సమానంగా ఉన్న చోటే వాళ్ళు యుద్ధం చేస్తారు. ఒకవేళ ఏదైనా కొండలు ఉన్నా కూడా హైట్ ఉంటే ఒక 1000 ఫీట్ లేకపోతే కొంచెం 500 ఫీట్స్ మాత్రమే హైట్ ఉంటుంది. ఇక్కడ మన ఇండియాలో హిమాలయ పర్వతాల్లోనే మనకి కరకోరం రేంజ్ అనేది ఒకటి ఉంది. ఆ రేంజ్ టాప్ ఫస్ట్ పోస్ట్ ఇండియాలో ఏదైనా మనం ప్రొటెక్ట్ చేస్తున్నామంటే అది ఇందిరా పోస్ట్. ఆ పోస్ట్లో హై ఆల్టిట్యూడ్ అక్కడ ఏదైతే ఎంతమంది అయితే క్లాసెస్కి వస్తారో అదర్ కంట్రీస్ నుంచి సోల్జర్స్ మన ఇండియాకి వస్తారు ట్రైనప్ అవ్వడానికి. మన ఇండియన్ సోల్జర్స్ వేరే కంట్రీకి వెళ్ళి ట్రైనప్ అవ్వరు, అదర్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వస్తారు హై ఆల్టిట్యూడ్ ట్రైనింగ్ తీసుకోవడానికి. అంత హైట్లో హిమాలయ పర్వతాల లాంటి ఏరియాలోనే మన సోల్జర్స్ డ్యూటీస్ చేస్తారు. అక్కడ కొండలు వెక్కుతారు, అక్కడ అన్నీ నేర్చుకుంటారు. అలాంటి క్లైమేట్లో వీళ్ళు ఆ వెదర్ని ఎలా వీళ్ళు తట్టుకోగలుగుతున్నారు అనే సోల్జర్స్ అలాంటి అక్కడ ప్రపంచంలో ఎక్కడ లేదు ఇలాంటి బ్యాటిల్ ఫీల్డ్. దానికే మన సోల్జర్స్ని బెస్ట్ సోల్జర్స్ ఇండియాలో ప్రతి ఒక్క సోల్జర్ రాక్స్ అని చెప్పి అంటారు. కాబట్టి మన కంట్రీ దానికి అంత ఆ ఏరియాలోనే 7 crores ఇన్వెస్ట్ చేస్తుంది మన సోల్జర్స్కి. తీసుకున్నట్టయితే చాలా కంట్రీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆర్మీ ట్రైనింగ్ తీసుకుంటారని మీరు చెప్పారు. ఇక్కడ ఇస్తారు సార్ ఈ ట్రైనింగ్ లడాక్? సేమ్ ఆ లడాక్, లే ఏరియాల్లో, హిమాలయ పర్వతాల్లో, బ్యాటిల్ ఫీల్డ్, కరకోరం రేంజ్లో అక్కడ వీళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు. అదర్ కంట్రీస్ నుంచి రెగ్యులర్గా వస్తూనే ఉంటారు, ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూనే ఉంటాం. వచ్చిన తర్వాత వాళ్ళు 4 months 5 months ఇక్కడ ఉండి ఈ ట్రైనింగ్ తీసుకొని వెళ్తారు. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేస్తుందా దేశం ఇలా మనం ట్రైనింగ్ ఇస్తున్నందుకు? వాళ్ళ కంట్రీ మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. డెఫినెట్గా అదర్ కంట్రీస్ మనకి ఇన్వెస్ట్ చేస్తారు. కానీ మనకి ఎప్పుడైతే ఇప్పుడు చైనా వారికి టైంలో USA 9500 సోల్జర్స్ని పంపించారు. ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది, సార్ 9500 సోల్జర్స్ వచ్చారు, మరి వాళ్ళ గవర్నమెంట్ వీళ్ళకి శాలరీస్ ఇస్తారా, మన గవర్నమెంట్ శాలరీస్ ఇస్తారని. అయితే ఇది చాలా క్లియర్, ఎందుకంటే మన ఇండియన్ సోల్జర్స్ కూడా అదర్ కంట్రీస్కి వెళ్తుంటారు ప్రొటెక్ట్ చేయడానికి. అప్పుడు నేను కూడా నా 2001లో ఉత్తరాంచల్లో అది రాయవాల హరిద్వార్ దగ్గర మా యూనిట్. అయితే అక్కడ నుంచి నా బ్యాచ్లో నేను కూడా వెళ్ళాల్సింది. ఆ టైంలో నేను ఎమర్జెన్సీగా హాలిడే రావడం జరిగింది. 69 సోల్జర్స్ UAEలో వెళ్ళారు. UAE అప్పుడు వాళ్ళ శాలరీస్ ఎలా ఉన్నాయంటే, మన ఇండియన్ శాలరీస్ అప్పటికి 20,000 19,000 ఒక సోల్జర్స్కి ఉండింది. అప్పటికి 7th పే కమిషన్ 6th పే కమిషన్ కూడా అవ్వలేదు. ఆ టైంలో మన సోల్జర్స్ UAEలో ప్రొటెక్ట్ చేయడానికి వెళ్ళారు, సెరలాన్ అనే ప్లేస్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అప్పుడు అర్థమైంది, మన ఇండియన్ శాలరీ కూడా వాళ్ళకి ఇస్తున్నాము, ఆ కంట్రీ కూడా శాలరీ మనకి పే చేస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత చూస్తే ఈ 6 monthsకి మన ఇండియన్ శాలరీ వాళ్ళ అకౌంట్లో పడిపోయింది. ఆ 6 months శాలరీ 5 lakhs అమౌంట్, ఆల్మోస్ట్ 5 lakhs దాకా UAE నుంచి సెరలాన్ కంట్రీ మన ఇండియన్ సోల్జర్స్కి ఇచ్చారు, ఒక్కొక్క సోల్జర్స్కి. అప్పుడు 5 lakhs అంటే చాలా ఎక్కువ. సేమ్ అలాగే ఇప్పుడు USA నుంచి వచ్చిన సోల్జర్స్కి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా శాలరీ ఇస్తారు. అలాగే వాళ్ళ కంట్రీ శాలరీ కూడా వాళ్ళు తీసుకుంటారు, డబుల్ బెనిఫిట్స్. ఒక కామన్ పర్సన్ ఆర్మీకి వెళ్ళడానికి ఎలాంటి ట్రైనప్ కావాలి, ఆ వ్యక్తి ఎంత దృఢంగా ఉంటే ఆర్మీకి సెలెక్ట్ అవుతాడు, అసలు అలా వెళ్ళాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి ఆ వ్యక్తికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్మీకి వెళ్ళాలనుకునే
స్టూడెంట్ సర్వీస్కి వెళ్ళిన తర్వాత సోల్జర్ అవుతారు. ఆ స్టూడెంట్కి కావాల్సింది హైట్ మెజర్మెంట్స్, ఫిట్నెస్ చాలా ఇంపార్టెన్స్. ఆర్మీకి వెళ్ళాలంటే ఫిట్నెస్ మెయిన్ రోల్ ఉంటుంది, రన్నింగ్లో కానీ బాడీ ఫిట్నెస్ కానీ. అలాగే నేవీ ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాలంటే సబ్జెక్ట్ వైజ్ కొంచెం సౌండ్ ఉండాలి, ఫిట్నెస్ కూడా దానికి అవసరం. కానీ ఆర్మీకి వాటి కంపేర్ చేస్తే చాలా తక్కువ నేవీ ఎయిర్ ఫోర్స్కి ఫిజికల్ ఫిట్నెస్. ఒక సోల్జర్కి 167 సెంటీమీటర్స్ ఎవరైతే ఉండి 50 kgs అబోవ్ ఉండి చెస్ట్ 75 సెంటీమీటర్స్, అది 75 మీటర్స్ ఉంటే మాత్రం సెంటీమీటర్స్ వాళ్ళు దానికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే రన్నింగ్ క్వాలిటీ వాళ్ళకి ప్రాక్టీస్ ఉండాలి. ఒక సోల్జర్ ఆర్మీలో సెలెక్ట్ అవ్వాలంటే మెడికల్ చాలా ఫిట్ ఉండాలి. మనకి సొసైటీలో మనం తిరుగుతుంటే అందరు ఫిట్టే, సొసైటీలో మనం తిరగడానికి అందరు ఫిట్టే. కానీ సోల్జర్స్ విషయానికి వచ్చేసరికి ఫిట్ ఉన్న వాళ్ళలో కూడా అన్ఫిట్ అవుతారు. అది ఎలా అంటే మినిమం 30 to 40 మెడికల్ టెస్టులు చేస్తారు. ఐస్ది కానీ, నోస్ది కానీ, బ్రీతింగ్ కానీ, ఇయర్స్, తర్వాత టీత్ లెక్క నుంచి టోటల్ అప్ టు డౌన్ మొత్తం, అప్ టు బాటమ్ మొత్తం కంప్లీట్గా చెక్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఫిట్ ఉంటేనే వాళ్ళని డిఫెన్స్లో తీసుకుంటారు. అలాంటి సోల్జర్స్ సర్వీస్కి వెళ్ళాలనుకున్నప్పుడు ముందు నుంచే వాళ్ళు చూసుకోవాలి. ఒకవేళ కొంతమందికి అది గాడ్ గిఫ్ట్ అనమాట, కలర్ బ్రైండ్నెస్, అది ఉన్నవాళ్ళు డిఫెన్స్కి ప్రిపేర్ అవ్వడం అనవసరం. డిఫెన్స్లో వాళ్ళు వెళ్ళలేరు ఎంత ట్రై చేసినా కూడా. అలాంటప్పుడు వాళ్ళు వేరే దాని మీద ఫోకస్ పెట్టాలి. నేను డిఫెన్స్లో వెళ్ళను. అలాగే సైట్ ఉన్న వాళ్ళు లేజర్ ట్రీట్మెంట్ చేసుకుని నేవీ ఎయిర్ ఫోర్స్కి వెళ్ళొచ్చు, కానీ ఆర్మీలో వెళ్ళడానికి లేదు. కొంచెం మందికి కొన్ని మొదటి నుంచే వాళ్ళు ఫిట్టే ఉంటారు, కానీ హ్యాండ్స్ ఇలా కొంచెం ఇట్లా పెట్టినప్పుడు కొంతమందికి పక్కకు వెళ్తుంటాయి. వాళ్ళు కూడా డిఫెన్స్కి ట్రై చేయడం అనవసరం. కొంతమందికి న్యాచురల్ ఫింగర్ 6 fingers ఉంటాయి, వాళ్ళు డిఫెన్స్కి వెళ్ళలేరు. బీపీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు వెళ్ళలేరు. అలాగే కొన్ని ఇంకా స్వెట్టింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఏదైనా ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్ అవ్వేవి ఏదైనా ఉంటే స్వెట్టింగ్ది కానీ తీత్ది కానీ వీళ్ళు ఓకే. కానీ కన్ను ఇట వంకన్న తర్వాత చెవులు కొంచెం పెద్దవి చిన్నవి ఉన్నా కూడా వాళ్ళు డిఫెన్స్లో తీసుకోరు. మిగతా ఫోర్సెస్ అన్నటికీ వీళ్ళు ఎలిజిబుల్లే. స్పెషల్లీ డిఫెన్స్కి వచ్చేసరికి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు చాలా ఏరియాల్లో రాజస్థాన్ లాంటి ఎక్కువ టెంపరేచర్ ఉన్న ఏరియాల్లో కూడా వెళ్ళాల్సి ఉంటుంది, ఎక్కడైతే -డిగ్రీ ఉన్న ఏరియాల్లో కూడా వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని ఏరియాల్లో చూసి వీళ్ళ బాడీ ఫిట్నెస్ చూసి వీళ్ళు తట్టుకుంటారా లేదా అనే బేస్ మీద సోల్జర్స్ తీసుకుంటారు. బేసిక్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది సార్ ఆర్మీ వాళ్ళకి? బేసిక్ ట్రైనింగ్ అనేది ఫస్ట్ వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్ అయిపోతుంది ర్యాలీస్లో. వాళ్ళల్లో ఫిట్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు, అలాగే రన్నింగ్ క్లియర్ చేసి వాళ్ళని ఎటువంటి ఫిజికల్ అన్ఫిట్ లేని వాళ్ళని మాత్రం తీసుకుంటారు. కలెక్ట్ చేసుకొని వాళ్ళందరికీ ఒక ట్రైనింగ్ సెంటర్కి పంపిస్తారు. పంపించిన తర్వాత అక్కడ వీళ్ళకి నేర్పించేది ఫస్ట్ డిసిప్లిన్. సివిల్కి ఆర్మీకి ఉంది ఏంటంటే డిసిప్లిన్, ఇండిసిప్లిన్ అనేది ఒకటి ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు పేరెంట్స్ నుంచి చాలామంది డిసిప్లిన్గా ఫస్ట్ నుంచే పెంచుతారు పిల్లల్ని. కొంతమంది విలేజ్ నుంచి వాళ్ళు ఒక నాగరికత మంచి ఉద్దేశంతో పిల్లల్ని రెస్పెక్ట్ ఇచ్చే విధంగా పెంచుతారు. కొంతమంది ఇంట్లో పేరెంట్స్ బాగున్నా కూడా బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ తోటి మిస్బిహేవ్ చేయటం, కొన్ని వాటికి ఎడిక్ట్ అవటం, స్మోకింగ్కి, ఆల్కహాల్కి, వీటికి ఎడిక్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడే కట్ చేసేస్తారు. ఇప్పుడు రీసెంట్గా కొన్ని పెట్టారు కూడా, ఇంతకుముందు ర్యాలీస్ లేదు. ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ అలా ఉండి అమ్మాయిలు వీళ్ళతో సరిగా మాట్లాడలేదని చెప్పని వాళ్ళ మీద టెన్షన్ తోటి బ్లేడ్లో కోసుకోవడం, ఇచ్చేసుకోవడం కొన్ని చేస్తారు. వాళ్ళని తీసుకోవట్లేదు డిఫెన్స్లో, ఇంకా వాళ్ళ పని అయిపోయినట్టే. ఇప్పుడు నుంచైనా యూత్ ఎవరైనా ఉంటే ఈ బ్లేడ్లతో కోసుకోవడం ఆపితే వాళ్ళు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాంటివి మాత్రం చెయ్యొద్దు. తర్వాత వీళ్ళందరినీ ట్రైనింగ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డిసిప్లిన్ నేర్పిస్తారు. ఒక సోల్జర్స్కి సివిల్లో ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, ఒక సోల్జర్స్ రోడ్డు మీద ఒక 4 వాక్ చేసుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, ఒక బయట స్టూడెంట్స్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లేకపోతే జాబ్ చేసేవాళ్ళు వాళ్ళు 4 రోడ్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎవరైనా చెప్పచ్చు. ఎలా చెప్పగలరో మీరు చెప్పండి. ఒక 4 సోల్జర్స్ వెళ్తున్నారు, ఒక 4 సివిల్ పర్సన్స్ వెళ్తున్నారు, జాబ్ హోల్డర్స్, ఎలా చెప్పగలరు? వీళ్ళు ఉండేది బాడీ ఫిట్నెస్ కానీ, వే ఆఫ్ టాకింగ్ కానీ, అండ్ వాళ్ళకు ఉండే పవర్ క్యాపసిటీని బట్టి వీళ్ళని ఆర్మీ పర్సన్స్ అని మనం చెప్పగలుగుతాం. అండ్ డ్రెస్ సెన్స్, చాలా మంది బయటకు వెళ్ళేటప్పుడు ఆర్మీ పర్సన్స్ వేస్తున్నారు కాబట్టి అది డ్రెస్ సెన్స్ గురించి పక్కన పెట్టగలుగుతాం. ఒక సిచ్యువేషన్ ఎలా అయితే ఆర్మీ పర్సన్ పాటిస్తారో అలాగా సివిల్ వాళ్ళు పాటించలేరు. ఎక్సలెంట్గా చెప్తున్నారు. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఆర్మీ వాళ్ళు ఉన్నారా? మీకు ఇంత ఆర్మీ గురించి నాలెడ్జ్ బాగుంది మీకు. నేను జర్నలిజం చదివాను సార్. ఓకే. అయితే మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ ఉన్నాయి దానిలో. ఫస్ట్ డిసిప్లిన్, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్, వాళ్ళు వెళ్ళే స్టైల్. సోల్జర్స్ చెస్ట్ అప్ చేసి నడవడం అలవాటు వాళ్ళకి, చెస్ట్ అప్, చిన్ అప్ చేసి నడవటం. దాంతోపాటు 4 సోల్జర్స్ ఉంటే వాళ్ళు 4 విడివిడిగా వెళ్ళరు.
ఇద్దరు ముందు ఉంటారు, ఇద్దరు వెనుకుంటారు. ఒకవేళ 6 మెంబర్స్ వెళ్ళారు అనుకోండి, 3 ముందు ఉంటారు, 3 వెనుకుంటారు. మళ్ళీ ఆ 6గురికి స్టెప్ ఒకటే లెఫ్ట్ లెగ్ ఉంటేనే లెఫ్ట్ లెగ్గే పడిద్ది అందరికీ, రైట్ లెగ్ వెళ్తే రైట్ లెగ్గే పడుతుంది. ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ డిసిప్లిన్ డ్రిల్ అనేది ట్రైనింగ్ సెంటర్లో నేర్పిస్తారు. అది చాలా బెస్ట్. అందుకనే సోల్జర్స్ని వీళ్ళు డిసిప్లిన్కి బునియాద్ హే సోల్జర్ అని చెప్పని హిందీలో చెప్తారు. ఒక డిసిప్లిన్కి ఎగ్జాంపుల్ సోల్జర్స్. అది మనకేంటంటే ఇక్కడ యాక్చువల్ నేర్పించరు సివిల్లో. కొంతమంది నేర్చుకుంటారు, ఎవరైతే ఫస్ట్ నుంచి ఎన్సీసీ చేస్తుంటారో వాళ్ళకి స్టెప్, డిసిప్లిన్, చెస్ట్ అప్ చేయడం అనేది తెలిసిపోతుంది. ఒక ఎన్సీసీ చేసిన స్టూడెంట్ని కూడా ఈజీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఎన్సీసీ సర్టిఫికేట్ వచ్చిందంటే 50% సోల్జరే వాళ్ళు. ఇలాంటి వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్లో గేదర్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఫిజికల్ ట్రైనింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా, ఆఫ్టర్నూన్ దాకా షెడ్యూల్ ఉంటుంది. వీళ్ళకి మార్నింగ్ రన్నింగ్ ఉంటుంది, అలాగే డ్రిల్ ఉంటుంది. డ్రిల్తో పాటు స్మాల్ ఆర్మ్స్ ట్రైనింగ్, అంటే గన్తో పాటు గన్ ఓపెన్ చేయటం, దానిలో ఉన్న పార్ట్స్ ఏమేమి ఉంటాయి, ఒక గన్ని ఫైర్ చేయగానే కాదు, అది ఫైర్ అయిపోయిన తర్వాత దాన్ని సర్వీసింగ్ చేసి క్లీన్ చేసుకొని మళ్ళీ దానిలో బుల్లెట్స్ నింపుకునేలా తయారు చేస్తారు వీళ్ళకి. యాక్చువల్లీ వన్ డౌట్ సార్, ఎప్పుడైనా మనం గన్ షూటప్ చేస్తున్నప్పుడు ఆ బుల్లెట్ అనేది మనకు కూడా వచ్చి తగిలే ప్రమాదం ఉంటుందంట, దాన్ని ఎలా డిఫెన్స్ చేస్తారు? చాలా మంది సోల్జర్స్ అలా వెళ్ళిన వాళ్ళకి కూడా గాయాలు అయ్యాయి అంట. అది యాక్చువల్లీ ఏంటంటే ట్రైనింగ్లో కాన్సన్ట్రేషన్ అక్కడ పెట్టకుండా, ట్రైనింగ్లో ఉస్తాద్ అని అంటారు, నేర్పించే వాళ్ళని మన ఇన్స్ట్రక్టర్స్, టీచర్స్ అంటారు, అక్కడ ఉస్తాద్ అంటారు. ఆ ఉస్తాదులు చెప్పేది ట్రైనింగ్లో కాన్సన్ట్రేషన్ అక్కడ పెట్టాలి. ఒకటి తప్పు సోల్జర్స్ కూడా కాదు, ఎందుకంటే చిన్న వయసులో వెళ్తారు, 17.5, వాళ్ళకి నాకు తెలిసి ఓటర్ ఐడి కూడా వచ్చి ఉండదు. చిన్న వాళ్ళని తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇస్తూ ఉదయం నుంచి సాయంత్రం, ఇంట్లో అయితే హ్యాపీగా బెడ్ మీద నిద్రపోయి రాత్రి లేటుగా పనుకున్నా మార్నింగ్ లేటుగా లెగవచ్చు అనుకుంటుంది. అక్కడ ఎంత లేటుగా నిద్రపోయినా కూడా మార్నింగ్ టైంకి లెగవాల్సిందే, సగం నిద్రలో ఉంటారు. సివిల్ నుంచి డిఫెన్స్లోకి వచ్చిన తర్వాత ఆ ట్రైనింగ్ పీరియడ్ అనేది లైఫ్లో ఎప్పటికి మర్చిపోలేరు ఎవరు. నేను ఇప్పటికి కూడా నా ట్రైనింగ్ కళ్ళ ముందర కనబడిద్ది నాకు. మిగతా సర్వీస్లో మర్చిపోతుంటాను కొన్ని కానీ ట్రైనింగ్ మాత్రం ఎవ్వరు మర్చిపోరు. ఆ ట్రైనింగ్ ఫుల్ ట్రైనింగ్ ఇస్తారు, రన్నింగ్ ఇస్తారు, పనిష్మెంట్స్ ఇస్తారు. ఆ డ్రెస్సు కొంచెము ఇస్త్రీ ఐరన్ లేకపోయినా కూడా పనిష్మెంట్స్, బూట్ పాలిష్ కరెక్ట్గా లేకపోయినా పనిష్మెంట్, ఏమైనా చేస్తారు. పనిష్మెంట్స్ మామూలుగా ఉండవు, వాళ్ళు ఇచ్చేస్తానే. ఇప్పుడు ఈ రోజుల్లో యూత్ జనరేషన్ ఎలా ఉందంటే మమ్మల్ని కొడితే మేము పారిపోతాం అన్నట్లున్నారు. కానీ అయినా కూడా డిఫెన్స్ రూల్స్ మార్చడం లేదు. వీళ్ళు మమ్మల్ని కొట్టద్దు అని అంటే మమ్మల్ని అప్పట్లో కొట్టేవాళ్ళు, కాళ్ళు పైన పెట్టి ఎక్కడైనా కర్ర తీసుకొని భలే కొట్టేవాళ్ళు, పిచ్చ కొట్టడు. అక్కడ అరిచినా కూడా వినేవాళ్ళు లేరు. మేము ఎందుకు కొట్టారు అని చెప్పి వచ్చి గేట్ కాడ మాట్లాడడానికి ఉండదు. వాళ్ళు ముందుగానే అగ్రిమెంట్ రాయించుకుంటారు, ఏం జరిగినా కూడా మాకు సంబంధం లేదు పేరెంట్స్ అని రాయించుకుంటారు. ఆ టైంలో మాకు అదే బెస్ట్ అనిపిస్తుంది ట్రైనింగ్. ఈ రోజుల్లో వీళ్ళకి ఎవరైతే యూత్ ఉన్నారో వీళ్ళు టెలిఫోన్స్, స్మార్ట్ ఫోన్స్కి అలవాటు పడిపోయి వీడియోస్లు, డ్యాన్స్లు, పాటలు, ఫ్రెండ్స్, వీడియో కాల్స్, అవి ఇవి వీటన్నిటికీ అడిక్ట్ అయిపోయి ఉన్నారు. ఇలాంటి వాళ్ళు వెళ్ళి దేశ రక్షణ చేయడం అంటే చాలా గొప్ప విషయం. మాకు అప్పట్లో ఏం లేవు, టెలిఫోన్ లేదు, ఏం లేదు. ఏదైనా లెటర్ ఏదైనా మాట్లాడాలి, ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే గవర్నమెంట్ ఒక లెటర్ ఇచ్చేది, ఇండియన్ ఆర్మీ లెటర్. ఆ లెటర్లో రాసుకొని ఇంటికి పంపిస్తే ఒక 6 డేస్కి ఇంటికి వెళ్ళేది. వాళ్ళు ఏదైనా దానికి రెస్పాండ్ అయ్యి ఒక లెటర్ రాస్తే ఇంకొక 10 డేస్ తర్వాత వచ్చేది. అంటే 1 మంత్లో ఒక లెటర్ కోసం వెయిట్ చేసేవాళ్ళం. బోర్డర్ సినిమాలో సండేసే ఆతే హే హమే తడపాతే, ఆ లెటర్లో అది ఫ్యాక్ట్. అది ఆ టైంలో ఉన్నాను కాబట్టి నేను ఆ పాటకి ఇప్పుడు కూడా నేను కొన్ని వాటిల్లో పాడుతూ ఉంటాం, పెడుతుంటాం. చెప్పండి. ఇప్పుడు ఫుడ్ ఎలా ఉంటుంది? స్లీపింగ్ టైమింగ్స్ ఎలా ఉంటాయి? ఫుడ్ అనేది ట్రైనింగ్ సెంటర్లో మాత్రం ఉప్పు కారాలు తక్కువ పెడతారు. ఇంట్లో ఉన్నట్టు మసాలా అన్ని దానిలో వేయరు, వాళ్ళకి చాలా తక్కువ పెడతారు. వాటన్నిటిని కంట్రోల్ చేసుకుని ఓపిక్గా ఉండాలి. ఆ ఫుడ్ తింటే వాళ్ళకి కోపము తగ్గిపోతుంది. ఉప్పు కారాలు తింటే అక్కడ కోపాలు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్కి వీళ్ళు యూత్ కదా, వీళ్ళు వామ్ బ్లడ్, ఆ వామ్ బ్లడ్ని కూల్ బ్లడ్ చేయాలి గవర్నమెంట్. అది ఒక టెక్నిక్. ఉప్పు కారాలు తగ్గించేస్తే వాళ్ళు కూల్ అవుతారు. ఎంత పనిష్మెంట్ ఇచ్చినా ఎస్ సార్, జీ సార్, జీ సార్ అంటారు. గుర్రం చూపించి ఇది గాడిద అనగానే సార్ ఇది గుర్రమే సార్ అంటే వాడు రాత్రి అంతా పనిష్మెంట్లే. వాడు సార్ ఇది గాడిదే సార్ అని వాడు ఎప్పుడు తెలుసుకుంటాడు? బేసిక్ ట్రైన్ అయిపోయిన తర్వాత, ఓహో ఆర్మీలో సీనియర్ చెప్పిందే కరెక్ట్, సీనియర్ చెప్పింది వినాలి. లేకపోతే ప్రతి ఒక్కరు పొలిటికల్ లీడర్స్ అయిపోతారు అక్కడ. సీనియర్స్ని అసలు లెక్కే చేయరు. ఈరోజు మనం వెళ్ళామంటే నేను జూనియర్గా ఆర్మీలోకి వెళ్ళినప్పుడు నా బ్యాడ్ లక్ ఏంటంటే 1 ఇయర్ దాకా నేను జూనియర్గానే ఉన్నా. 1 ఇయర్ దాకా ఎవరు రాలేదు. అప్పుడు వార్ జరిగింది, ట్రైనింగ్ అన్నీ ఆపేశారు. అందుకని 1.5 ఇయర్ దాకా నేను జూనియర్గానే ఉన్నాను. అందరికీ టీలు తీసుకెళ్ళి సీనియర్స్కి సార్ గుడ్ మార్నింగ్ అని కూడా చెప్పకూడదు, రామ్ రామ్ అని చెప్పాలి. గుడ్ మార్నింగ్ అంటే ఏంది అమెరికా నుంచి వచ్చేవా అంటారు. అదొకటి. మళ్ళీ అంటే టీస్ జరుగుతుంటాయి కొంచెం.
కానీ వాళ్ళ సీనియర్స్ ఎప్పటికైనా బెస్ట్. వాళ్ళు ఇచ్చే లెసన్ కానీ వాళ్ళు మనకంటే 1 ఇయర్ ముందు వచ్చినా 10 ఇయర్స్ ముందు వచ్చినా వాళ్ళు నేర్పించేది మన మంచిగా నేర్పిస్తారు. ఆ సీనియర్స్కి రెస్పెక్ట్ ఇచ్చాం కాబట్టి ఇప్పటికి కూడా నా సీనియర్స్ నన్ను గుర్తుపెట్టుకుంటారు. మా ఆఫీసర్స్ నన్ను ఇప్పటికి కూడా సాయి కృష్ణారెడ్డి అసలు నన్ను పింఛన్ పంపలేదు మా యూనిట్లో అయితే. ఎందుకు వెళ్ళాలి, నువ్వు ఇప్పుడు ఇంకా చేయి సర్వీసు, నువ్వు జేసీబీ అయిపోతున్నావు, నువ్వు ఇంకేం కావాలి, స్టార్లో నువ్వు హీరో కదా ఎప్పటికైనా అని చెప్పి అట్ట చెప్పేవాళ్ళు. లేదు సార్ నేను చేయను. అప్పటికి 1.5 ఇయర్ డిలే చేసి అప్పుడు పంపించారు నన్ను. చాలా కండిషన్ పెట్టి ఒక టార్గెట్ ఇచ్చారు, నువ్వు వెళ్తే నీ రీప్లేస్లో 10 మంది కావాలి నాకు నీలాగా, అప్పుడే నేను పంపిస్తానని చెప్పని అన్నారు. కర్నల్ పత్రా సాబ్, దేవరాజ్ పత్రా కర్నల్, ఆయన మంచి స్పోర్ట్స్ మ్యాన్. అప్పుడు నేను రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఆయనే ఉన్నాడు బెంగాల్ నుంచి. ఇప్పుడు హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉన్నారు. ఎప్పుడైనా కూడా చాలా బెస్ట్ స్పోర్ట్స్ మ్యాన్, మంచి మోటివేటర్ ఆయన నన్ను పంపించడం జరిగింది. అయితే ఇప్పుడు టాపిక్ బ్యాక్ టు పెవిలియన్. మన ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్స్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ వీళ్ళకి 4 నుంచి 3:30 4 లెగవాల్సి ఉంటుంది. మేము లేచినప్పుడు అయితే ఇంకా ఎర్లీ లేచేవాళ్ళం. ఇప్పుడు కొంచెం రెడీమేడ్ కదా మన యూత్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఫుల్ రెడీ అవ్వకుండా హాఫ్ రెడీ అయ్యి వెళ్ళిపోతారు. అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ పనుకోవచ్చు మన సోల్జర్స్ అనే విధానంతో వీళ్ళు ఫాస్ట్గా ఎట్లో అందరూ ఎడ్యుకేటెడ్ బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళు ఫాస్ట్గా కొన్నిసార్లు వీళ్ళు ఎర్లీగా ఒక హాఫ్ అన్ అవర్ లేట్ లేచినా కూడా వెళ్ళి పనిష్మెంట్స్ తీసుకుంటుంటారు. 1 మినిట్ లేట్ అయినా 1 సెకండ్ లేట్ అయినా పనిష్మెంటే. సర్వీస్లోకి వచ్చిన తర్వాత ఎవరైనా తప్పు చేస్తే సింగిల్ పనిష్మెంట్ ఉంటుంది. ట్రైనింగ్ సెంటర్లో ఒక్కడు తప్పు చేసినా ఆ మొత్తం స్క్వాడ్కి పనిష్మెంట్ ఇస్తారు. ఒక్కడికి స్క్వాడ్ ఎవరైనా లేట్ వస్తే నీ స్క్వాడ్ మొత్తానికి స్క్వాడ్ లీడర్ ఎవరు, నువ్వు ఎందుకు లేట్ వచ్చారని చెప్పని మొత్తం స్క్వాడ్ పదండి కింద కూర్చోండి, దడ్డు చాలు షురూకర్ అని చెప్పని, తర్వాత ఫ్రంట్ రూల్ బ్యాక్ రూల్ ఇలాగా పనిష్మెంట్స్ ఇస్తుంటారు. ఎంత పనిష్మెంట్ ఇచ్చినా కూడా వాళ్ళ ఫిట్నెస్ కోసమే. ఆ ఫిట్నెస్సే వాళ్ళకి ట్రైనింగ్లో చెప్తారు, మీరు ఎంత ఇక్కడ కష్టపడితే యుద్ధంలో మీకు బ్లడ్ అంత సేవ్ అయ్యిద్ది. అంటే అంత ఫిట్ ఉంటేనే మనం పరిగెత్తగలం. ముందుకు వెళ్ళాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా అడ్జస్ట్మెంట్స్, వాళ్ళ పరిగెత్తుంటే వాళ్ళ వెనక పరిగెత్తి మనం కాల్చాలన్నా కూడా మనకి స్టామినా ఉండాలి. ఆ స్టామినా ట్రైనింగ్ సెంటర్ నుంచే మనం తయారు చేసుకుంటాం. అప్పుడు మార్నింగ్ 4:30కి లేచిన తర్వాత 5:30 కొంతమంది ఎర్లీగా లెగస్తారు. 4 o'clock లేచేసి రెడీ అయిపోయి టీ అన్నీ రెడీగా ఉంటాయి. అక్కడ ఫుడ్ విషయంలో టీ కంపల్సరీగా మార్నింగ్ ఇస్తారు, 10 o'clock టీ ఇస్తారు, మళ్ళీ స్నాక్స్ ఇస్తారు, మళ్ళీ 3 o'clock టీ ఉంటుంది. అలాగా టీ అనేది సిస్టమ్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు లేచిన తర్వాత పీటీకి వెళ్ళిపోతారు. పీటీ నుంచి వచ్చి ఒక్కసారి రూమ్ నుంచి మూవ్ అయిపోతే 5 o'clock వెళ్ళి రన్నింగ్ చేసి వచ్చేస్తారు. ఫస్ట్ రన్నింగ్ అది అందరికి కంపల్సరీ. ఆ తర్వాత పీరియడ్స్ ఒక్కొక్కటి, ఈ పీరియడ్లో ఇది చేయాలి. ఫస్ట్ డ్రిల్ ఉంటుంది, తర్వాత పీటీ ఉంటుంది, తర్వాత డబ్ల్యూటీ ఉంటుంది, తర్వాత అసాల్ట్ ఉంటుంది అని చెప్పని కొన్ని డివైడ్ చేస్తారు. వాటిల్లోకి వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ క్లాసెస్ కూడా ఉంటాయి. హెచ్ఆర్డిసి అని ఉంటుంది ఒకటి. వాళ్ళకి టైం టేబుల్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు స్కూల్స్లో మనం ఈ క్లాస్ సోషల్ సైన్స్, ఫిజిక్స్ అని, అలాగే వాళ్ళకి కొన్ని ఫిక్స్ అయిపోయి ఉంటాయి మంత్లీ వన్స్ అని. వాటిని చూసుకొని వీళ్ళు లేట్ కాకుండా ఇక్కడ నుంచి రూమ్ నుంచి బయలుదేరేటప్పుడే షూస్, డ్రిల్కి వెళ్ళేటప్పుడు పెద్ద షూస్ వేసుకోవాలి, పీటీకి వెళ్ళేటప్పుడు చిన్న షూస్ వేసుకోవాలి, డబ్ల్యూటీకి వెళ్ళినప్పుడు యూనిఫామ్ వేరు ఉంటుంది, పీటీకి వెళ్ళినప్పుడు పీటీ షర్టు పీటీ షార్ట్ ఉంటుంది, డ్రిల్కి వెళ్ళినప్పుడు డ్రిల్ డ్రెస్ వేరు ఉంటుంది, హెచ్ఆర్టీసీకి వెళ్ళినప్పుడు వేరే డ్రెస్ ఉంటుంది, మధ్యలో వాటర్ ఉంటుంది, వాటర్ బాటిల్, రైఫిల్ ఒకటి, అంటే డూప్లికేట్ రైఫిల్స్ ఇస్తారు అక్కడ ట్రైనింగ్ సెంటర్లో, డూప్లికేట్ రైఫిల్ తీసుకెళ్ళాలి. ఇవన్నీ తీసుకొని బ్యాగ్లోనే అన్ని పెట్టుకొని ఒక పీరియడ్ అయిపోగానే దానికి ఆ గ్రౌండ్కి ఈ క్లాసెస్కి డిస్టెన్స్ ఉంటుంది. అట్లీస్ట్ 1 kilometer లేకపోతే 500 meters డిస్టెన్స్. అక్కడ చేరాలంటే వీళ్ళు 5 minutes టైం ఇస్తారు, అంతకంటే ఎక్కువ ఇవ్వరు. 5 minutes. ఆ 5 minutesలో వీళ్ళు అక్కడ నుంచి మూవ్ అవ్వాలి, వెళ్ళి ఆ ప్లేస్కి వెళ్ళాలి. అక్కడికి చేరిన వెంటనే ఓకే రిపోర్ట్ సార్ మేము వచ్చామని చెప్పాలి. చెప్పిన తర్వాత వాళ్ళు మళ్ళీ టైం ఇస్తారు, మళ్ళీ 5 minutes టైం ఇస్తున్నాను, రెడీ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని మీరు మళ్ళీ క్లాస్. ప్రతి ఒక్కటి సిస్టమేటిక్గా ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది, టైం పంచువల్ ఉంటుంది, రెస్పెక్ట్ అనేది ఉంటుంది. అందుకనే సోల్జర్స్ సొసైటీలో ఎవ్వరికి హామ్ చేయరు. వాళ్ళకి వాళ్ళు హామ్ అయినా పర్వాలేదు, కంట్రీని ప్రొటెక్ట్ చేయాలి, అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పని వాళ్ళ టార్గెట్ ఒకటే. ట్రైనింగ్ సెంటర్ నుంచి అదే నేర్పిస్తారు. అది అయిపోయిన తర్వాత వీళ్ళు ఆఫ్టర్నూన్కి క్లోజ్ అయిపోతుంది, లంచ్ వస్తారు. లంచ్ సెల్ఫ్ వీళ్ళది ఉంటుంది, మొత్తం ఎవరికి వాళ్ళు తీసుకోవాలి, సప్లై చేసే వాళ్ళు ఉంటారు. కానీ అక్కడ తీసుకొచ్చిన తర్వాత వీళ్ళే తింటారు. సేమ్ అదే రోటీ ఉంటుంది, చపాతీ ఉంటుంది, రైస్ ఉంటుంది, కర్రీస్ ఉంటాయి. చాలా బెస్ట్ ఫుడ్. మేము అప్పుడు ఉన్నప్పుడు కంటే 10 times బెటర్ ఇప్పుడు. అంటే మేము మా టైంలో అది మాకు చాలా ఎక్కువ మంచి ఫుడ్డే. వీక్లీ వన్స్ చికెన్ ఉండేది, వీక్లీ వన్స్ ఉండేది చికెన్ అప్పుడు మేము ఉన్నప్పుడు.
ఆ వన్స్ తిన్నా కూడా మేము బాగానే దిట్టంగానే ఉన్నాం. ఇప్పుడు 6 days పెట్టినా కూడా కొంచెం వీక్గా ఉంటారు కొంతమంది. అది ట్రైనింగ్ ఎంత బాగా చేస్తే, తినే ఫుడ్లో కాదు, వెజ్ నాన్ వెజ్ రెండు తిన్న వాళ్ళు కూడా ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేస్తారు. మన ఇండియాలో చూస్తే పాయింట్ అటు వెళ్తే రజ్లింగ్ స్టార్ సూపర్ స్టార్ ఎవరంటే మన కలి ఆయన ప్యూర్ వెజిటేరియన్. ప్యూర్ వెజిటేరియన్ అయ్యి ఉండి ఆయన అంత హైట్ పర్సనాలిటీ ఎవరెవరిని చేశారంటే ఇంకా అంత ఛాంపియన్ ఆయన. ప్యూర్ వెజ్ ఉండి కూడా ఒక ఎగ్ మాత్రమే తింటాడు, మిగతా ఇంకేం తింటాడు. అటువంటిది ఫుడ్లో కానీ ఎవరైతే వెజిటేరియన్ ఉంటారో ఆర్మీలో వాళ్ళకి పన్నీర్ అలాగే మిల్క్ ఇలా డిఫరెంట్గా వాళ్ళకి ఫుడ్ ఉంటుంది. లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ టైంలో వీళ్ళకి వర్క్ డీటెయిల్ చేస్తారు. అంటే బిజీగా పెట్టాలి వీళ్ళని. వాళ్ళ టార్గెట్ ఏంటంటే మధ్యాహ్నం నుంచి నిద్రపోనివ్వచ్చు, కానీ నిద్రపోతే వీళ్ళకి మైండ్ తిరుగుతుంటుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి, వాళ్ళు గుర్తుకొస్తున్నారు, మా ఫ్రెండ్స్ గుర్తుకొస్తున్నారు, నేను వెళ్ళిపోవాలి అనేది ఒకటి ఉంటుంది. వీటన్నిటిని సైడ్ పెట్టడం కోసం వీళ్ళకి బిజీ షెడ్యూల్ డివైడ్ చేస్తారు. నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు ఇక్కడికి వెళ్ళు, అక్కడ గడ్డి కొంచెం ఎక్కువైంది అది మొత్తాన్ని క్లీన్ చేసేసాయి, ఇక్కడ చూడు ఆ రూమ్ది మీ రూమ్ మెయింటెనెన్స్. ఎందుకంటే మిలిటరీ ఏరియా మీరు వెళ్ళి చూడండి ఎప్పుడైనా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. ఒక్క చిన్న కాగితం కూడా కనబడదు. డ్రెస్సింగ్ ఉంటుంది ప్రతి ఒక్కటి. చిన్న గడ్డి అయినా కూడా గడ్డిని కూడా డ్రెస్సింగ్ చేస్తారు. ఎట్లయితే జుట్టుని ఇప్పుడు నేను రిటైర్మెంట్ అయినా కూడా జుట్టు అలాగే పెట్టుకున్నాను అంటే అది అప్పుడు ట్రైనింగ్ తీసుకున్న అది ఇప్పుడు కూడా వర్క్ చేస్తుంది. ముందు నేను కూడా అలాగే ఎంతోమందికి నేను నేర్పిస్తాను. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వచ్చేస్తారు 4:30కి. వచ్చిన తర్వాత ఫ్రెష్ అవుతారు. ఆ తర్వాత ఒక రోల్ కాల్ ఉంటుంది. నెక్స్ట్ డే ఏం జరుగుతుందనేది అప్పుడే చెప్తారు. దానిలో అందరినీ గ్యాదర్ చేసి ఎవరెవరి రూమ్లో ఎంతమంది ఉన్నారో లీడర్స్ వైజ్ రిపోర్ట్ ఇచ్చేసి ఆ స్క్వాడ్ కమాండర్ ఇన్స్ట్రక్టర్ ఎవరైతే ఉంటారో ఆయనకి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆయన చెప్తాడు నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇది మీరు రెడీ ఉండాలి, ఎవరు ఎక్స్ట్రాలు చేయొద్దు, నైట్ లైట్ ఆఫ్ టైంలో లైట్ ఆఫ్ చేయాలి, నెట్స్ కట్టుకోవాలి కంపల్సరీగా, సన్ డౌన్ స్లీవ్ డౌన్స్ అని ఒకటి ఉంటుంది. సన్ లేసేటప్పటికి వీళ్ళు స్లీవ్స్ డౌన్ అయిపోవాలి నైట్. ఈవినింగ్ అయితే నైట్ స్లీవ్స్ డౌన్, నెట్ మొత్తం కట్టేసేయాలి ప్రతి ఒక్కళ్ళకి. మంచం ఉన్నప్పుడు వాళ్ళ బెడ్ ఉంటుంది, బెడ్ కింద వాళ్ళ షూస్ లేఅవుట్లో ఉండాలి. ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్కి ముందుకు రాకూడదు, మళ్ళీ ఆ లైన్లోనే ఉండాలి షూస్. బాక్స్ ఒక లైన్ మెయింటైన్ చేయాలి. ప్రతి ఒక్కటి లాకర్ ఇస్తారు, ఆ లాకర్లో కూడా పేస్ట్ ఒక చోట ఇది ఒక చోట ఇసిరేయడం కాదు, మొత్తం ఒక్కొక్కటి అమర్చాలి దానిలో. ఎప్పుడు ఎవరు వచ్చి చెక్ చేసినా కూడా డిసిప్లిన్గా ఉంటుంది. ఇలా చేసిన తర్వాత నైట్ మళ్ళీ డిన్నర్ తిన్న తర్వాత వాళ్ళు జస్ట్ నిద్రపోతారు. నెక్స్ట్ డే ఎర్లీ వాళ్ళ లాస్ట్ టైం ఏదైనా ఉంటే 9:30కి 9 కల్లా క్లోజ్ అయిపోతాయి. కొంచెం వాళ్ళకి టైం ఇస్తారు, హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చి నెక్స్ట్ డేకి డ్రెస్ ప్రిపేర్ చేసుకోవడానికి, షూ పాలిష్, ఏదైనా డ్రెస్ చినుగుంటే వాటిని కుట్టుకోవడానికి, ఇలా వీటికి కొంచెం టైం ఇస్తారు. ఎగ్జాక్ట్ లైట్ ఆఫ్ అనగానే విజిల్ వేసేస్తారు. విజిల్ వేసారంటే ఇంకా ఏ రూమ్లో అయినా కానీ లైట్ వెలిగితే మాత్రం వాళ్ళకి రాత్రి అంతా నిద్రపోరు. ఇంకా విజిల్ వేయంగానే టక్ అని ఆపేస్తారు వచ్చేసి. అది ఇంకా లైట్లు ఆపేసి బెడ్ లోపల కూర్చొని కుట్టుకుంటారేమో కానీ షూస్ పాలిష్ సౌండ్ రాలేదనేం లేదు. లైట్లు ఆపినా కూడా వాళ్ళు పాలిష్ కొడతానే ఉంటారు చీకట్లో. ఆ భయం అనేది ఉంటుంది. అది సోల్జర్స్ గురించి తీసుకున్నట్టయితే ఎదుట వాళ్ళు పాకిస్తాన్ నుంచి కానీ ఎవరైనా ఏదైనా దేశం సోల్జర్స్ మనకు దొరికినట్టయితే దారుణంగా క్రూరంగా చిత్రవద చేస్తారు అని ఒక మాట అయితే ఉండదు. ఎంతవరకు నీకు తెలుసు? అది 100% రాంగ్ అండి. అది 100% రాంగ్. మనం సోల్జర్స్ మన కంట్రీని మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం, వాళ్ళు సోల్జర్స్ వాళ్ళ కంట్రీని ప్రొటెక్ట్ చేస్తున్నారు. మనము ఆ సోల్జర్స్ ఎవరైనా పాకిస్తాన్ వాళ్ళు మనకు దొరికితే మనం వాళ్ళని హింసించడం కాదు, అది యుద్ధాలు జరిగేటప్పుడు ఫైర్ చేసుకోవడం అది వేరు, ఇట్లా కాలవడం వేరు. చిత్రహింసలు ఒక సైనికుడు చేయడు. మనం చేసేది ఎవరినంటే ఉగ్రవాదులు. పాకిస్తాన్లో ఉగ్రవాదులను తయారు చేసే సంస్థ ఉంది అక్కడ. వాళ్ళు మాత్రమే వస్తారు, వాళ్ళని మామూలుగా వదలరు. మన వాళ్ళు చుక్కలు చూపిస్తారు వాళ్ళకి. వాడు దొరికితే మాత్రం కన్ను లాగేస్తారు, చేతులు లాగేస్తారు, మొత్తం నాలికని కోసేస్తారు, కాళ్ళు పీకేస్తారు, అట్లా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మన వాళ్ళని దయతలచరు. మన సోల్జర్స్ని తలని కోసుకెళ్ళి ఫుట్బాల్ ఆడుకుంటారు మన సోల్జర్స్ తలని. అలాంటి వాళ్ళని మన వాళ్ళు దొరికితే మాత్రం మామూలుగా కాదు, వాళ్ళు ఫుట్బాల్ ఆడుకుంటే మన వాళ్ళు అన్ని గేమ్స్ ఆడతారు వాళ్ళతోటి. అది చెయ్యాలి కూడా వాళ్ళతోటి. నాకు తెలియదు కానీ నేను ఒక సోల్జర్ దగ్గర నుంచి విన్నది ఏంటి అని అంటే వాళ్ళు పిన్నీసెస్ ఇలాంటి ఉంటాయి కదా, కొన్ని గుచ్చుతారు గోళ్ళ కింద గుచ్చి, అండ్ అదొక రకమైన సైకాలజికల్ ట్రీట్మెంట్. ఆ వ్యక్తి నేను ఎందుకు బతుకున్నాను అనేది చేస్తారు. వాళ్ళు సోల్జర్స్ చేయరు, వీళ్ళు టెర్రరిస్టులు చేస్తారు. అవును, మన వాళ్ళు దొరికితే వాళ్ళు విపరీతంగా హింసిస్తారు. ఎక్కడెక్కడ పిన్ పెట్టి గుచ్చి మనిషి నన్ను చంపేసేయండి అన్నా కూడా వాళ్ళు చంపరు.
వాళ్ళు బతికినంతకాలం వాళ్ళు ఇంకా బాధతోనే వాళ్ళు అలా చేస్తారు. కాబట్టి టెర్రరిస్టులు దొరికితే కానీ అసలు వదిలేదే లేదు. వాళ్ళని మాత్రం వాళ్ళు ఎంత చేస్తున్నారో వాళ్ళు లాస్ట్ దాకా బతికిన దాకా వాళ్ళని చుక్కలు చూపించే చంపుతారు వాళ్ళని. వాడు ఇంకా బతికి చచ్చిపోతున్నాడంటే నీళ్లు పోసేల్లా వాడిని మళ్ళీ బతికిచ్చి వాడికి రోజు కటకటాల్లో పెట్టి మళ్ళీ ఈరోజు మళ్ళీ నీకని చెప్పని ఫుట్బాల్ ఆడుకుంటారు అందరూ. ఫుట్బాల్ ఆడటం, వాడిని కొట్టడం ఇష్టం వచ్చినట్టు చెయ్యాలి కూడా వాళ్ళని. వాళ్ళు మన సోల్జర్స్ని ఎంతమంది ఇచ్చేస్తుంటారు వాళ్ళు. అందుకనే ఉగ్రవాదుల్ని మాత్రం అసలు దయతలిచేది లేదు. వాళ్ళని మాత్రం పిన్నీసులు కాదు గుండు సూదులు పెట్టి కూడా గుచ్చుతారు వాళ్ళని. ఇది ఆడవాళ్ళు దొరికితే ఉగ్రవాదులు ఆడవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు ఆడవాళ్ళు రారు. ఓకే, ఇప్పుడు తీసుకున్నట్టయితే గన్స్ రైఫిల్స్తోని మనం పాకిస్తాన్ అయితే ఎదుర్కోగలం కానీ చైనాని ఎదుర్కోలేము అని అనడానికి గల కారణం ఏంటి? చాలా సంస్థలు అంటున్నాయి. ఎదుర్కోలేము అని కాదు, అక్కడ ఏంటంటే ఒక అగ్రిమెంట్ ఉంది మన ఇండియాకి చైనాకి ఉన్న అగ్రిమెంట్. ఆ ఏరియాలో లదాఖ్ ఏరియాలో ఆ గల్వాన్ వ్యాలీ ఏరియాలో తుపాకులతోటి వీటితో చేయాల్సిన అవసరం లేదు, ఉట్టి చేతులతోనే మీ ప్లేసెస్ మీరు జాగ్రత్తగా బోర్డర్స్లో ఉంటే చాలు అని ఒక అగ్రిమెంట్ బేస్ మీదే 1967 పెట్టుకున్న అగ్రిమెంట్ బేస్ మీద ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు నిన్న మొన్న జరిగిన ఒక లేటెస్ట్ ఇన్సిడెంట్ జరిగింది. అది చూస్తే ఈ మన నరేంద్ర మోడీ గారు ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకేసారి రెండు ఆర్థికంగా ప్లస్ వార్ పరంగా ఇంకొకటి కానీ యాక్షన్ తీసుకుంటే డెఫినెట్గా మేము వార్ చేస్తాం, దేనికైనా మేము వెనకాడము అని కొన్ని కంట్రీస్ నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. S-400 మిజైల్ ఇలాంటివి ఎన్నో నేవీకి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ సంబంధించి తెచ్చుకుంటున్నాం. రీజన్ ఏంటంటే అప్పట్లో అగ్రిమెంట్ అనేది ఒప్పందం ప్రకారం మనం చైనాతో యుద్ధం సేమ్ అదే బేస్లోనే ఇప్పుడు కూడా మనం మెయింటైన్ చేస్తున్నాం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అగ్రిమెంట్కి మనం యాక్సెప్ట్ చేస్తూ చైనా బోర్డర్లో పాకిస్తాన్కి ఇండియా మధ్యలో అయితే ఎప్పుడైనా కూడా రైఫల్స్ పెద్ద పెద్ద గన్స్ తోటే వార్ జరుగుతుంది. వాళ్ళు ఫైర్ చేస్తారు, మనము చేస్తుంటాం. అది దానికి టైం అంటూ వాళ్ళు ఏదైనా యుద్ధం జరిగేటప్పుడు వాళ్ళకి ఒక టైం వాళ్ళు ఫైర్ చేస్తే మనం చేస్తాం, అంతేగాని మన అంతటా మనం ఎప్పుడు ఫైర్ చేయం. వాళ్ళు స్టార్ట్ చేస్తే మేము ఉన్నాము పోస్ట్లో అని చెప్పడం కోసమే మేము పోస్ట్లోనే ఇంకా ఉన్నాం అంటే మన 100 పోస్టులు ఉన్నాయి అక్కడ. వాళ్ళు మేము ఉన్నామని, లేకపోతే సైలెంట్గా ఉంటే వాళ్ళు వచ్చేస్తారు కదా, మేము ఉన్నాము మీరు రావద్దు అన్నట్లు, లేకపోతే మేము కూడా ఇక్కడ ఉన్నామని మనం చెప్పడానికి ఫైర్ చేస్తాం. యుద్ధం కంటిన్యూగా ఉండదు, దానికి ఒక టైం ఉంటుంది. తర్వాత మొత్తం సీజ్ ఫైర్ ఆపేస్తారు. ఆపిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడే మనం చేస్తాం. దీనికంటూ ఒక సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్ లేకుండా ఫైర్ చేసేయటం అలా ఉండదు. టైం ఉంటుంది వాళ్ళకి, డిన్నర్ టైం ఉంటుంది, వాళ్ళు కొంచెం ఆపేస్తారు, ఆ తర్వాత మనమే ఉంటారు. ఇండికేషన్స్ త్రూ వాళ్ళకి ఫోన్స్ ద్వారా తెలిసిద్ది అనమాట. వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు త్రూ వాళ్ళు తెలిసిపోతుంది. ఇంకా మన ఇండియన్ జెండా మనం ఎలాగో మనకి రెగ్యులర్గా అది వాళ్ళు చేసినా చేయకపోయినా మన ఫ్లాగ్ డౌన్ అప్పుడు డ్రిల్ ఉంటుంది, ఫ్లాగ్ అప్ చేసేటప్పుడు డ్రిల్ ఉంటుంది, మన పొజిషన్లో ఉన్నామని చెప్పడానికి. అది రెగ్యులర్గానే ఉంటుంది. దానివలన ఇండికేషన్ యుద్ధం అనేది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. దేనికైనా ఒక రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్, దాన్ని ఫాలో చేయాల్సిందే. సేమ్ బేసిక్ ప్రామిసెస్ అన్నది తీసుకున్నట్టయితే మనం గన్ మీద ప్రమాణం చేసి సోల్జర్గా అడుగు పెట్టారంటే అప్పటి వరకు సోల్జర్ కాదంట. అవును, అది బేసిక్ ట్రైనింగ్ ఉన్నంత వరకు రిక్రూట్ అని చెప్పంటారు. రిక్రూట్స్ వాళ్ళు సివిల్ నుంచి వచ్చారు కాబట్టి రిక్రూట్స్ వాళ్ళు ఇంకా ట్రైన్ అప్ అవ్వలేదు. బేసిక్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత, అడ్వాన్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక ఫుల్ సోల్జర్స్, ఒక పరిపక్వత పొందిన సైనికుడు అని చెప్పి అంటారు. ఆ సోల్జర్కి కసం పీరియడ్ చేసి ఐడెంటిటీ కార్డు కూడా వస్తుంది తనకి. ఐడెంటిటీ కార్డు, ఒక సోల్జర్ తను. ఇప్పుడు ఫుల్ సోల్జర్, అప్పుడు దాకా రిక్రూట్ సోల్జర్. ఫుల్ సోల్జర్ అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం నేర్చుకున్నాడు, డిఫెన్స్ రిలేటెడ్ ట్రైనింగ్ మొత్తం అయిపోయింది, తను ఇంకా బెటాలియన్లోకి వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు డ్యూటీ అనేది. అప్పుడు కసం పీరియడ్ గన్ మీద వాళ్ళ డిపార్ట్మెంట్స్ మీద, నేను ఆర్టిలరీ నుంచి ఉన్నాను కాబట్టి నేను ఆర్టీ గన్ మీద కసం పీరియడ్ చేసి యుద్ధం ఇంకా మనం యూనిట్కి బెటాలియన్కి వెళ్ళిపోవడం జరిగింది. ద బెస్ట్ మూమెంట్, నేను ఒక వీరుణ్ణి, నేను వీర సైనికుడిని అని అనిపించిన మూమెంట్? వీర సైనికుడిని సైనికులకి ఎప్పుడు అనిపిస్తుందంటే కసం పీరియడ్ అయిపోయిన తర్వాత సైనికుడిని అనిపిస్తుంది. వీర సైనికుడిని అని అనిపించేదంటే అది యుద్ధమే అని చెప్పాలి. ఎప్పుడైనా యుద్ధం జరిగినప్పుడు దానిలో మనం పార్టిసిపేషన్ ఉంటే ఇంకా వీర సైనికుడే. అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. నా ఎర్లీ ఏజ్లోనే ట్రైనింగ్ అయిపోయిన వెంటనే నాకు ఛాన్స్ దొరికింది. ఆపరేషన్ విజయ్, ఓపీ విజయ్లో, కార్గిల్లో నేను పార్టిసిపేషన్ చేశాను. నేను ఇంకా వీర సైనికుడినే, అప్పటి నుంచి వీర సైనికుడినే నేను. అది చాలా మరువులేని విషయం అది.
ఒక ప్రతి సైనికుడు కోరుకునేది అదే, ప్రతి యుద్ధంలో పార్టిసిపేషన్. ఇప్పుడు చైనాలో పార్టిసిపేషన్ చేసిన సోల్జర్స్ లైఫ్ లాంగ్ అట్లా గుర్తుండిపోతారు. మన సంతోష్ బాబు గారు అలా గుర్తుండిపోతారు, ఆ సైనికులు వీర సైనికులు అలాగే గుర్తుండిపోతారు. ఇప్పుడు కర్నల్ సంతోష్ బాబు గారి విషయం తీసుకుంటే వాళ్ళని లొయ్యలోకి తోసేసి హింసించి చంపేశారని అంటారు. అంటే కూల్ వాటర్లోని ఆ వాటర్ ఎప్పుడుగా కూల్. గల్వాన్ వ్యాలీలో మాత్రం హిమాలయ పర్వతాల నుంచి వచ్చే వాటరే అది. ఎప్పుడు అక్కడ -డిగ్రీ ఉన్నప్పుడు ఆ వాటర్ కూడా అంత కోల్డ్ ఉంటుంది. యాక్చువల్లీ చెప్పాలంటే, డీప్గా చెప్పాలంటే, చైనా సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అక్కడ కొంచెం వేరే మార్షల్ ఆర్ట్ సివిల్లో ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని అక్కడ పెట్టడం జరిగింది. అది ఒక కుట్ర పూరితంగా చేసిన పని. అది ఒక సోల్జర్స్ కానీ అలా చేసిన అలా ఎప్పుడు అలా చేయరు. దానికి ప్రీవియస్ వీడియోస్ కూడా మనం చూసాము. చైనా సోల్జర్స్ షోల్డర్ నుంచి ఇట్లా అనుకుంటారు, కానీ ఎక్కువ అంత డీప్ అయితేనే వాళ్ళు రాళ్ళతోటి అట్లా కొట్టు అంతవరకే, కానీ ఈ రకంగా చేయరు. వాళ్ళు ఎవరో మిక్స్ అయిన తర్వాత, అందుకే ఇప్పుడు దాకా చైనా వాళ్ళకి క్లియర్గా దహన సంస్కారం కూడా చేయలేదు. సోల్జర్స్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ చైనా సోల్జర్స్కి ఇవ్వలేదు ఇప్పుడు దాకా. మనం ఇది శాటిలైట్ ద్వారా కూడా చూసాం అక్కడ ఏం జరుగుతుందని. ఈ మధ్య సంవత్సరం నుంచి ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈ మధ్య రీసెంట్గా శాటిలైట్ ద్వారా కూడా మనం అది చూసాం. గల్వాన్ వ్యాలీలో వాళ్ళు టెంట్లు వేసుకొని ఉండడం ముందు జరుగుతూ ఉండేవాళ్ళు. మన నరేంద్ర మోడీ గారు అక్కడికి ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు, సర్ప్రైజ్ అక్కడికి. నిన్న కూడా మన రాజ్నాథ్ సింగ్ గారు వెళ్ళారు, ఈరోజు మార్నింగ్ దిగారు లదాఖ్లో. అది అసలు ఒక సాహసం అనొచ్చా? సాహసమే. ఎందుకంటే అక్కడ ఏమైనా జరిగినా కూడా అటాక్ సడన్ గా జరిగినా మన మోదీ గారికి అటాక్ జరగచ్చు, అలా జరగచ్చు. ఇప్పుడు ఇంకొకటి వీటి ఆయన మోడీ గారి గురించి చెప్పాలంటే ఆయన చేసిన ధైర్య సాహసాలు 1-2 కాదు. వాటిల్లో ఒక చిన్న విషయం నేను చెప్తాను. మన ఇండియాలో సెలబ్రేట్ చేసుకునేది ఏదైనా ఫెస్టివల్ ఏదైనా దివాళీ. దీపావళిని అందరు చేసుకుంటారు. హిందువులు చేసుకుంటారు, ముస్లిమ్స్ చేసుకుంటారు, క్రిస్టియన్స్ అందరు చేసుకుంటారు. అది ఒక బాగా ఎంజాయ్ చేసే టైం. ఆ టైంలోనే పాకిస్తాన్ను అటాక్ చేసే టైం ఉంటుంది. ఎప్పుడు వాళ్ళు ఫైర్ చేయడానికి, వాళ్ళు చేయడానికి. మన వాళ్ళు కూడా అక్కడ కాల్చేది అదే, ఇక్కడ ఇంకా పెద్ద గన్స్ కాలద్దాం అని చెప్పని పెద్ద బాంబ్ బ్లాస్టులు చేస్తుంటారు, బాంబ్ అని. ఆ టైంలో సోల్జర్స్తో పాటు ఉండిన ఒకే ఒక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. డేంజర్ టైం అది, రిస్క్. ఎవరు ప్రాణాల మీద తీపున్న వాళ్ళు ఎవరు వెళ్ళరు అక్కడికి. నరేంద్ర మోడీ గారు అది చాలా డేంజర్. ముఖ్యంగా పాకిస్తాన్ బోర్డర్లో అయితే వాళ్ళు ఇదే టైంలోనే ఏదైనా చేద్దామని వాళ్ళు ఫైర్ చేస్తుంటారు, మనోళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు. ఆ టైంలో వెళ్ళి సోల్జర్స్తో పాటు టైం గడిపిన ఒకే ఒక్క ప్రధానమంత్రి చిరస్థాయిగా నిలిచిపోతారు చరిత్రలో. అండ్ పరమవీర చక్ర, వీరచక్ర, సేన అవార్డ్స్ ఇలాంటివన్నీ ఎవరికి ఇస్తారు సార్? ఇవి సోల్జర్స్కే ఇస్తారు, వీరులకు ఇస్తారు. సోల్జర్స్ ఎవరెవరైతే ఆ ప్రాణానికి త్యాగం చేసి దేశ రక్షణ చేసి యుద్ధాల్లో మన దేశ సైనికుల్ని కాపాడుతూ శత్రు సైనికుల్ని హతమార్చిన సోల్జర్స్కి మాత్రం పరమవీర్ చక్ర, చాలా హైస్ట్, అశోక్ చక్ర, పరమవీర్ చక్ర, సేనా మెడల్, ఇవన్నీ సోల్జర్స్కి ఇచ్చే. సేనా మెడల్కి అమరవీరులు అవ్వాల్సిన అవసరం లేదు. యుద్ధంలో పార్టిసిపేషన్ చేసి కొంతమంది ఉగ్రవాదుల్ని పట్టుకున్న తర్వాత ఆర్ఆర్లో కానీ ఇంకేదైనా డిపార్ట్మెంట్స్లో వాళ్ళకి సేనా మెడల్ ఇస్తారు. మన సేనా మెడల్ గురించి మనం చెప్పాలంటే, స్పెషల్లీ మన రాష్ట్రం, మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలా గ్రేట్ ఆయన. ఎందుకంటే సోల్జర్స్కి 2 crores అనౌన్స్ చేసిన ఫస్ట్ స్టేట్ మనది తెలంగాణ. అంటే మిగతా స్టేట్స్లో నేను విన్నదాని ప్రకారం మిగతా స్టేట్స్ ప్రకారంగా 75 lakhs to 50 lakhs మినిమం. అవును, అది పంజాబ్, హర్యానాలో ఎక్కువ, ప్రతి ఇంటికి ఒక సోల్జర్స్ ఉంటారు. అలాంటి చోటే 75 lakhs అలా ఉంది. మొత్తం రికార్డ్ బ్రేక్ చేసి 2 crores చేసిన ఫస్ట్ చీఫ్ మినిస్టర్ మన కేసీఆర్ గారు. సేమ్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్నే పెట్టడం జరిగింది. సో మీరు విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఇంత మంచి ఇంటర్వ్యూ, నేను మంచిగా అడిగానో లేదో తెలియదు కానీ మీరైతే ద బెస్ట్ ఇంటర్వ్యూ. లేదు, మీరు చాలా పర్ఫెక్ట్గా ఇచ్చారండి. మీ వాయిస్ కానీ అంతా మీరు అడిగిన పాయింట్స్ అన్నిటికీ కరెక్ట్గా ఇచ్చాం. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మీ ఇంటర్వ్యూలో నేను ఉన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా ఫ్రెండ్స్, మన సాయి కృష్ణారెడ్డి గారు చాలా ఎక్స్ ఆర్మీ ఆఫీసర్, కానీ ఇప్పుడు ఆర్మీ పర్సన్స్ యువత ఎలా ఉండాలి, యువత దేనికైనా సరే ధైర్యంగా తప్పు అన్న దగ్గర ఎదిరించి మాట్లాడాలని చెప్పారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా ఆర్మీలోకి ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే సెల్ఫ్ డిఫెన్స్ ఫస్ట్, వాళ్ళు నేను ఇది చేయగలను అని చెప్పి అమ్మాయిల వైపు, లవ్ వైపు అండ్ పేరెంట్స్ ఏమైపోతారు, ఫ్యామిలీ ఏమైపోతుంది, ఇలా బర్డెన్స్ని పెట్టుకొని అస్సలు ఉండదు. కాన్సన్ట్రేషన్ ఆన్ దేశం గురించే కాన్సన్ట్రేట్ చేయండి. ఇండియాకి ఒక మంచి దాన్ని మనం ఇవ్వాలని కోరుకున్నాను. యువత అంతా కూడా ట్రై చేయాలి. నేను కనుక్కో కూడా వెళ్ళాను, నువ్వు చెప్తున్నావు కదా నువ్వు వెళ్తావా అని అంటే కంపల్సరీ నాకు ఉండుంటే వెళ్ళేదాన్ని. బట్ ఆర్మీలో గర్ల్స్ లేరు కాబట్టి నేను కూడా ఉండిపోయాను. సో జై హింద్, జై జవాన్, జై కిసాన్, భారత్ మాతాకి జై కిసాన్, భారత్ మాతాకి జై.